రైట్. ఇప్పుడు చెప్పండి రాజేందర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మల్లికార్జున్ గారిది ఇచ్చాము, అలాగే మనకు శైలేష్ కాశే గారు ఉన్నారండి. వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ కరెక్ట్ వస్తలేదు, వాయిస్ తక్కువ వస్తుంది, కట్ అవుతున్నది. ఓకే, పీసీఆర్ కెన్ యు చెక్ ద వాయిస్? ఇప్పుడు మూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, కాశే గారు మీరు లైన్ లో ఉన్నారా? జమీల్ సార్. రైట్. రాజేందర్ గారు మీ బండి ఆపారా? మీ వెహికల్ని ఆపినాక మీరు మాట్లాడండి సార్. ఓకే, కమాన్ గో హెడ్. రాజేందర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం మల్లికార్జున్ గారు చెప్పింది కూడా విన్నాం. అయితే కేవలం 8 మందిని మాత్రము రీఅపాయింట్మెంట్ చేసుకున్నట్టుగా ఇంత దారుణమైన ఒక నిర్ణయం పట్ల మీరు యాజ్ ఏ రిమూవల్ ఎంప్లాయీ మీరేమంటారండి? రాజేందర్ గారు మీరు అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. మీ వీడియో రాకున్నా పర్వాలేదు, కేవలం ఆడియోలో మాట్లాడండి సార్. వినొస్తుంది, మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు ఏది ఏమైనా సార్, ఇప్పుడు అక్కడ మూర్తి సార్ ఉన్నాడు, తర్వాత రిటైర్మెంట్ అయిన ఎంప్లాయ్ అనంతరెడ్డి సార్ ఉన్నాడు, మా కొలీగ్స్ గంగాధర్ ఉన్నాడు, తర్వాత ఇంతకుముందు తను మల్లికార్జున అని మాట్లాడాడు సార్. ఇప్పుడు ఏది ఏమైనా సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీ వాళ్లకు ఏదో కొంచెం లాభమైందనే ఉద్దేశంతోనే మేము ఈ కోర్టులకు న్యాయస్థానాలకు వెళ్లకుండా గవర్నమెంట్కు మేము అప్పీల్ చేశాం. చేస్తే ఆ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఇప్పుడు కమిటీ వేయించి కమిటీ ద్వారా ఒక జీవో వచ్చి ఆ జీవోను బస్భవన్ పంపిన తర్వాత వీళ్ళు ఉద్యోగం ఎక్కియడానికి 100 రోజుల టైం తీసుకోవడమే కాకుండా ఇప్పుడు 8 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఇప్పుడు 400 చిల్లర మందిని ఎక్కేయడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది ఇక్కడ ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు మేము ప్రజాభవన్కి వచ్చిన తర్వాత, మేము ప్రజాభవన్కి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ అధికారుల దగ్గర ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కావచ్చు, రీజనల్ మేనేజర్లు కావచ్చు, డిప్యూటీ ఆర్ఎంలు కావచ్చు, వాళ్ళందరికీ ఇదే ఎండి సార్ వాళ్ళకు మీరు అప్పీల్ మేళ పెట్టి వీళ్ళని రిజిస్టర్ చేయండి అని చెప్పి 3 సార్లు అప్పీల్ మేళ పెట్టాడు సార్. ఒకసారి 11వ నెలల, తర్వాత ఒకసారి 3వ నెలల, తర్వాత ఒకసారి 4వ నెలల అప్పీల్ మేళ పెడితే వాళ్ళు ఆర్ఎం గారు, డిప్యూటీ ఆర్ఎం వాళ్ళు, ఈడీ వాళ్ళు అనేటోళ్ళు చాలా మందిని వాళ్ళు రిజిస్టర్మెంట్ చేసిండ్రు. ఒక్కరన్న ఇప్పుడు ఇంతమంది దాదాపు ఎంతమంది 190 మందికి వాళ్ళు ఉద్యోగం ఎక్కించారు సార్. ఈ 190 మంది ఉద్యోగాలలో ఒక్కరికన్నా ఈ విధమైన ఈ 8 మందికి ఇచ్చినటువంటి ఆర్డర్ ఇచ్చారు అనేటువంటిది సమస్య. అంటే మరి వాళ్ళు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లే మీరు మీ బస్భవన్ వేసిన కమిటీ కూడా ఎవరు, ఈడి వెంకన్న సారు, తర్వాత ఆర్ఎం శ్రీధరు, తర్వాత సుచరిత మేడం ఆర్ఎం, తర్వాత ఈ సిపిఎం మేడం ఉషా మేడం. అంటే మరి మీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చినటువంటి, అంటే ఇంత ఇది దుర్మార్గపు ఆలోచన? అంటే 25 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళని మీరు ఇచ్చేటువంటి ఆర్డర్కి ఒక కనీసం దానికి ఒక విధి, ఒక నిబద్ధత అయితే ఉండాలి కదా. అంటే వీళ్ళు ఉద్యోగులు పోడగొట్టుకొని ఆ ప్రజాభవన్ చుట్టూ తిరిగి అక్కడ 5 రూపాయల భోజనం చేసి, తర్వాత ఇక్కడ ఎండి హౌస్ అయితే మేము పోలీసులతో నిలబడితే పరిగెత్తిపోయి వీళ్ళంటే మేము ఏది చేసినా కూడా మమ్మల్ని ఏమన్నారని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే, అంటే వాళ్లకు దాన్ని ఏమంటే ఆ మాటలు నేను మాట్లాడాను, వాళ్ళకు గరుజుంటే చేస్తారు, లేకపోతే ఇది చేయమని చెప్పి పారిపోతాం అన్నట్ట. అంటే ఇలా మీరు కాంట్రాక్ట్ పద్ధతి తీసుకున్నటువంటి డ్రైవర్లు కూడా ఎంత ఇస్తున్నారు, దానికన్నా మీరు ఇవాళ ఫ్రెష్ ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా ఏంటంటే దుర్మార్గమైన చర్యనే కాకుండా బాగా ఏంటంటే ఇది ఒక క్రిమినల్ చర్య. అంటే మరి ఇప్పుడు ఈ ఉషా మేడం గారు ఇప్పుడు ఎందుకంటే బస్భవన్లో ఒక కీ పోస్ట్ ఉన్నారు, ఆమె మేనేజర్. అంటే ఎండి గారి తర్వాత మొత్తం బస్భవన్ నుంచి ఏ పేపర్ బయటకు వెళ్ళాలన్నా, ఏ ఆర్డర్ సంతకం పెట్టాలన్నా కూడా చీఫ్ పర్సనల్ మేనేజర్ గారే సంతకాలు పెడతారు. ఈవెన్ ఈడీల ట్రాన్స్ఫర్లు కానీ, ఆర్ఎంల ట్రాన్స్ఫర్ కానీ, డిప్యూటీ ఆర్ఎంలు కానీ. అంటే మరి మీకు ఇలాంటి ఆర్డర్లు ఇచ్చేటప్పుడు కొంచెం కూడా మీకు అసలు దయ, జాలి, అసలు మీకు ఏమన్నా కొంచెం ప్రేమ, అనురాగం, ఒక మబ్ అనేటువంటిది ఉన్నది అదిలా ఆర్డర్స్ ఎలా ఇస్తారు? రాజేందర్ గారు, దయా, జాలి ఈ అన్ని పదాలు కాకుండా కేవలం వారు ఇప్పుడు ఎవరైతే ఉన్నత ఉద్యోగస్తురాలు ఎవరైతే ఉన్నారో వారితోని 4 Sides టీవీ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన సమయంలోనే వారు ఏమన్నారంటే, ఇంతకుముందు 2-3 సార్ల ఈ పెడిస్టేరియన్స్ మీద బండ్లు ఎక్కించడము,
లేకపోతే ఏదో యాక్సిడెంట్స్ చేయడము, మందు తాగి రావడం, అంటే లిక్కర్ తాగి రావడం, అంటే ఫస్ట్ నేను చెప్తున్నాను లిక్కర్ తాగి రావడము, లేకపోతే చీటింగ్ చేయడము, టికెట్స్ ఇవ్వకపోవడము అనే అనేక కారణాల చేత 2-3 సార్లు వాళ్లకు నోటీసులు ఇచ్చిన తర్వాత వారికి సంబంధించిన వారి దగ్గర సరైన సమాధానం లేకపోగా వారు తీరు మార్చుకోకపోయినప్పటి ఆ సమయంలోనే ఈరోజు వాళ్ళని రీఅపాయింట్మెంట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. రీఇన్స్టేట్ మరొకసారి మీకు చెప్తున్నారు, రీఇన్స్టేట్ కుదరదు, రీఅపాయింట్మెంట్ చేశాము వారికి సంబంధించిన చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీరెళ్ళి స్పందిస్తారు. జాలి కరుణ అనేది అవసరం లేదండి, మీ హక్కు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మేమేందంటే 3 సార్లు అంటే నేను అప్పీలు తిరస్కరణ గురి కాలేదు. ఈ 3 అప్పీలు తిరస్కరణ గురైన వాళ్ళకు వీళ్ళు బస్బావ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి ఈ డిసిషన్ తీసుకున్నారు కదా. అంటే దీనిలో ఇప్పుడు 100 రూపాయల టికెట్ వాళ్ళు ఉన్నారు, 200 రూపాయల టికెట్ వాళ్ళు ఉన్నారు, 800 రూపాయల టికెట్ వాళ్ళు దీనిలో ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు అప్పీలు తిరస్కరణ గురి అన్నటువంటి వాళ్ళు 1300 రూపాయల టికెట్ ఫ్రాడ్ చేసినటువంటి వరకు ఆ సంబంధిత ఆర్ఎంఆర్ అక్కడ వాళ్ళు రీఇన్స్టేట్మెంట్ చేసిండ్రు. 800 టికెట్ వాళ్ళకి రీఇన్స్టేట్. ఇంకోటి ఇప్పుడు మేడం గారు ఏమన్నదంటే మేము వాళ్ళు తాగి డిపోకు రావడం, తర్వాత చీటింగ్ చేయడం, తర్వాత ఇదంటే ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా తాగి బస్సు నడిపి ఆ తాగడం చేత బస్సు ప్రమాదానికి గురై చనిపోయిన ఒక సంఘటన చూపెట్టండి. ఒక్కటి కూడా లేదు సార్. ఇదంతా మోసం. వాళ్ళు డ్యూటీ కోసం డిపోకి వస్తే డిపో గేట్లు ఏంటంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వాళ్ళది సెక్యూరిటీ బ్రాంచ్ ఉంటుంది. సెక్యూరిటీ బ్రాంచ్ ఏంటంటే అక్కడ కానిస్టేబుల్ ఉంటారు, ఆర్టీసీ కానిస్టేబుల్. వీళ్ళు రాగానే బుక్లో సంతకం పెట్టి మీరు రండి అని చెప్పి వాళ్ళకు బ్రీత్ అనలైజర్ మిషన్ పెట్టగానే వాళ్ళకు రాత్రి తాగిందో సరే ఏదో దాంతో వాళ్ళకు ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చింది. వాళ్ళు నువ్వు అక్కనే వాళ్ళు రిజెక్ట్ చేసి వెనుక పంపచ్చు కదా. వాళ్ళు బస్సు తీసుకొని పోయి ఉన్న బస్సు మందిని చంపారా, వాళ్ళు ప్రమాదానికి గురి చేశారా వెహికల్? అది కాదు కదా. నువ్వు వాళ్ళు ఏదో డ్యూటీ కోసం వచ్చారు, నువ్వు దాని ఛార్జ్ షీట్ ఇవ్వచ్చు, నేను ఇంకేదైనా పని మీరు వాళ్ళని కావాలని చెప్పి మ్యాన్ పవర్ ఏ విధంగా తక్కువ వేయాలని ఒక దురుద్దేశంతో ఒక దుర్మార్గపు ఆలోచనతో నువ్వు తాగినామని చెప్పి వాళ్ళకు 14% తర్వాత 20% ఉన్నది కూడా ఇప్పుడు మళ్ళీ 30% వచ్చా కూడా రిలాక్సేషన్తో చెప్పి మళ్ళీ ఇప్పుడు అన్నారు. అంటే అప్పుడు 14%కు 10% తీసేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీ ఇష్టమే దాన్ని 30 అంటే దీనికి ఒక పద్ధతి దీన్ని ఎందుకంటే రీఇన్స్టేట్మెంటే కావాలి కార్మికులకు. రీఅపాయింట్మెంట్ అనేటువంటి ఇచ్చే పవరు అధికారం వీళ్ళకు లేదు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ మన ప్రభుత్వంలో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఒక వింగు మాత్రమే. వీళ్ళు మొత్తం టోటల్ ఏమైనా సుప్రీం వీళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఉంది. తెలంగాణకి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు, తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు, తర్వాత అదే విధంగా ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్లు వాళ్ళందరూ ఉన్నారు కదా. మా ఇష్టం అని చెప్పి మేడం గారు మాట్లాడి మేము ఇట్లా ఇస్తామని అంటే అది ఎందుకు అంటే మీకు ఎవరు ఇచ్చారు నాకు దాన్ని మేము ఆలోచన దాన్ని అపోజ్ చేస్తాం మేము. ఓకే రాజేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం బాబురావు గారు కూడా ఉన్నారు. బాబురావు గారు రిటైర్ ఎంప్లాయీ. వారికి సంబంధించింది కూడా వారికి జరిగే అన్యాయం పట్ల వారు